కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో జరిగిన భోగి వేడుకల్లో స్థానిక ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యానగర్ కాలనీలో వేసిన భోగి మంటల వద్ద ఎమ్మెల్యే స్థానికులతో కలిసి పండుగ జరుపుకున్నారు. కాలనీలోని చిన్నారులు, యువత, వృద్ధులతో కలిసి ఆయన పాటలు పాడుతూ చిందులు వేస్తూ పండుగ వాతావరణాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో భోగ భాగ్యాలను, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ఈరోజు నేను మా గ్రామం విద్యానగర కాలనీలో భోగి మంటల మా ఆడపడుచులు భోగి మంటలు ఉత్సాహంగా జరుపుకుంటూ నన్ను ఆహ్వానించారు. ఇక్కడ వార్డు మెంబర్ జక్కరయ్య గారు, ఇంకా ఇతర మా ఆడపడుచులు అందరూ కూడా బాగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భోగి, సంక్రాంతి, కనుమ అనే ఈ 3 రోజుల పండుగ తెలుగు వారికి ఒక గొప్ప పండుగగా ఇవి చేస్తూ ఉంటారు. సంక్రాంతి అనేది రాసులు మకర రాశి మకర దీనిలో ప్రవేశించేటువంటి రోజుని, అంటే ఋతువులు మారే రోజు సంక్రాంతి, సంక్రమణం చెందటం అనేది. ఆ సంక్రాంతి మనందరికీ తెలుసు, ఇది వ్యవసాయదారుల, రైతుల పండుగ. ఇది అలాగే పంటల పండుగ. పంటలన్నీ ఇంటికి వచ్చిన తరుణంలోనే, సంక్రాంతి సందర్భంలోనే పంటలు ఈ తరుణంలోనే పంటలు ఇంటికి వస్తాయి. ఆ విధంగా రైతులు ఆ పంటలు అంతకాలం పడిన కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండే విధంగా, ఇటు ఋతువులుగా కూడా ఇది క్షేమదాయకమైన ఋతువుగా భావిస్తారు. ఈ సందర్భంగా రైతాంగం పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ల ముందు గడీలు కట్టి, లేకపోతే పురుగులు పట్టుకుని ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ ఆ పడిన కష్టాన్ని మర్చిపోయేటువంటి రోజు ఇది. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులు, అలాగే పేడ కళ్ళుతో ఇళ్ళు అలుక్కోవటం, లేకపోతే కళ్ళాపి చల్లుకుని, ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఒక శాస్త్రీయ పద్ధతిలో జరిగినటువంటి ఆరోగ్యానికి కాపాడుకునేటువంటి పండుగ కూడా ఇది. ఈ విధమైన